స్కీమ్ల పేరిట స్కామ్ చేసిన రమావత్ మధు ఎట్టకేలకు చిక్కాడు. శుభక్షేత్ర వెంచర్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ మధును ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. మియాపూర్లో కార్యాలయం ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్దలో భూమి లేనకపోయినప్పటికీ కూడా 16 ఎకరాల వెంచర్ ఉంది అనంటూ మధు నమ్మించాడు. 5 లక్షల డిపాజిట్ చేస్తే 102 గజాల ప్లాట్తో పాటు వడ్డీ ఇస్తామని ఆశ చూపించి సుమారు 130 మంది బాధితుల నుండి దాదాపు 12 కోట్ల వరకు వసూలు చేశాడు. పెట్టుబడులు తీసుకున్నప్పటికీ కూడా ప్లాట్ల రిజిస్ట్రేషన్ కానీ వడ్డీ కానీ చెల్లించకపోవడంతో బాధితులంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో మరో 4 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మధు బ్యాంక్ ఖాతాలనైతే అధికారులు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం. కాగా ఈ వ్యవహారంతో ఇప్పటి వరకు సింగర్ మంగ్లీకి సంబంధం లేదు అని తెలుపుతోంది ఈఓడబ్ల్యూ. తర్వాత విచారణ కోసం సోమవారం కోర్టులో మధు 2 రోజుల కస్టడీకి పిటిషన్ వేయనున్నారు అధికారులు. నల్గొండ జిల్లాలో నమోదైన పాత కేసులపై సిఐడి ఇప్పుడు విచారణను కూడా వేగవంతం చేస్తోంది. రైట్, మా ప్రతినిధి అక్రమ్ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ అక్రమ్, సింగర్ మంగ్లీకి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధం లేదు అని ఈడబ్ల్యూ చెప్తున్నప్పటికీ కూడా బాధితులు తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆమెను చూసే మేము చెప్పాము అని చెప్పి. ఇంకా 4 పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం చేయబోతున్నారు అధికారులు, ఒకసారి డీటెయిల్స్ చెప్పు. యశోమతి, అంటే ఈ కేసులో ఏదైతే మైక్రో ఫైనాన్స్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ పేరుతో భారీగా కూడా మోసాలు చేసి ఎవరైతే ప్రజల దగ్గర నుండి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి రమావత్ మధు, ప్రధాన నిందితుడు రమావత్ మధుని అయితే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఏదైతే తాను ఈ వెంచర్ల పేరుతో అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు ప్రజల దగ్గర నుండి కూడా కోట్ల రూపాయలు తీసుకున్నాడు అన్న కేసులో కూడా పోలీసులు మొత్తం కూడా దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుండే ఇటు రమావత్ మధు అయితే పరారులో ఉన్నట్టు కూడా తెలిసింది. తర్వాత కొన్ని సాంకేతిక ఆధారాలతో కూడా మధుని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఇటు ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేశారు. దాంట్లో ప్రాథమికంగా కూడా ఇటు రమావత్ మధు ఏదైతే శుభక్షేత్రకు సంబంధించినటువంటి వెంచర్ల పేర్లతో కూడా తను మోసాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇటు బాధితుల దగ్గర నుండి ముందుగా మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తే, అంటే డిపాజిట్ స్కీమ్ చేస్తే మీకు తర్వాత అధిక లాభాలు వస్తాయి. అంటే ఎలా అంటే మీరు ముందుగా 5 లక్షల రూపాయలు మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే ఇటు వెంచర్లలో దాదాపు 102 గజాలకు సంబంధించినటువంటి ప్లాట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా మీకు వస్తుంది అని చెప్పి కూడా దాదాపు 130 మంది దగ్గర కూడా ఇదే విధంగా చెప్పి రమావత్ మధు డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళందరి దగ్గర కలిపి 12 కోట్ల వరకు కూడా రమావత్ మధు అయితే కలెక్ట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ప్రధానంగా ఈ కేసులో రమావత్ మధుతో పాటు మరో 4 కీలక నిందితులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఈఓడబ్ల్యూ అధికారులు అయితే గుర్తించారు. దాంతో ఆ 4 పరారులో ఉన్నట్లు కూడా తెలుసుకొని వారిని కూడా పట్టుకునే పనిలో అయితే ఉన్నారు. అటు ఇటు ఈ ఏదైతే ఈ 5 లక్షలకు సంబంధించినటువంటి డిపాజిట్ స్కీమే కాకుండా ఇటు సంగారెడ్డిలో ఉన్నటువంటి దామరగిద్దలో కూడా దాదాపు 12 ఎకరాల్లో కూడా దానికి సంబంధించినటువంటి వెంచర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ప్లాట్లు కొనుగోలుకి రెడీగా ఉన్నాయంటూ కూడా తను నమ్మబలికినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా మియాపూర్లో ఒక కార్యాలయం ఓపెన్ చేసి ఒక ఫేక్ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుండి ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ తీసుకున్న డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి ట్రాన్సాక్షన్ చేశాడన్న దానిపైన కూడా పోలీసులు అంటే అదేవిధంగా ఈఓడబ్ల్యూ అధికారులు అయితే విచారణ ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతానికి అయితే రమావత్ మధును అయితే రిమాండ్కు తరలించినటువంటి పోలీసులు ఈ కేసులో ఇంకా కీలకంగా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఈ కేసులో ఉన్నట్లు మొదట్లో కూడా వార్తలు వచ్చాయి, అన్ని కూడా బయటికి రావడం మనం స్పష్టంగా చూసాం. అయితే ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో భాగంగా ఇక్కడ కూడా సింగర్ మంగ్లీ పేరు ఎక్కడ బయటకు వచ్చినట్లు కూడా ఈఓ అధికారులు చెప్పట్లేదు. ఇప్పటికే ఈ జరిగినటువంటి విచారణలో ఆవిడ పేరు ఎక్కడ రావట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా ఇప్పటికే అతను రిమాండ్కి తరలించారు. ఇప్పటికే అటు నల్గొండ జిల్లాలో కూడా తనకు సంబంధించినటువంటి కేసులపైన సిఐడి విచారణ ముమ్మరం చేసింది. కాబట్టి మొత్తంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తన బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ కూడా కనుక్కొని తనని కస్టడీ కోరుతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ అక్రమ్. మైక్రో ఫైనాన్స్ పేరుతో రమావత్ మధు దాదాపు 12 కోట్ల వరకు వసూలు చేశాడు. ప్రస్తుతం ఆ కేసులో రమావత్ మధునైతే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వసూలు చేసిన డబ్బుల్ని మరి ఎక్కడ మళ్లించారు, ఎక్కడ దీన్ని ఇన్వెస్ట్ చేశారు అన్న దానిపైన ప్రస్తుతం బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా 4 పరారీలో ఉన్నారు. మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు పోలీసులు అయితే.